హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ పాలిసెట్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. బట్ స్టిల్ చాలా మంది కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. బ్రదర్ ఏంటి, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్ వస్తుంది, ప్లీజ్ చెప్పండి అనేసి. దాన్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. బ్రదర్ నా ర్యాంక్ ఇది, లేదంటే మా సన్ ర్యాంక్ ఇది. సో ఈ ఈ కాలేజీలో వచ్చేదానికి అవకాశం ఉందా, లేదంటే ఇంకొక కాలేజీలో వచ్చేదానికి అవకాశం ఉందా అనేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే స్పెషల్గా అయితే చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా దీనికైతే రెస్పాండ్ అయితే అవ్వాల్సిందే. ఓకేనా. సో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే చాలామంది ఎలా కాంటాక్ట్ అవ్వాలి బ్రదర్, మీతో మాట్లాడాలని ఉంది. లైక్ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మాకు. ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి అనేసి అడుగుతున్నారు. మీకేందంటే కాల్ మీ ఫర్ ఆప్షన్ అయితే ఉంది. ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క యాప్ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ బిఎస్డి విపి తెలుగు టెక్ అనేసి టైప్ చేయండి, లేదంటే బిఎస్డి తెలుగు టెక్ అని టైప్ చేయండి. మన ఛానల్ వస్తుంది. అందులో నుంచి మీరు డైరెక్ట్గా కాల్ అయితే మాట్లాడొచ్చు అనమాట నాతో. ఓకేనా. ఇంకా ర్యాంక్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఇది మీకు ఆల్రెడీ ఇంతకు ముందు షేర్ చేశాను. ఈ ర్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి ఇది మనకు 2022కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇంకా మనకు 2023 అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ కోడ్. ఓకేనా. ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే ఆ కాలేజ్కి సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది, కౌన్సిలింగ్ కోడ్ అనేది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా మనం ఆప్షన్స్ పెట్టేటప్పుడు. అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇది, అండ్ టైప్ ఏంటి, ప్రైవేటా లేదా గవర్నమెంటా అనేసి ఉంటుంది. రీజియన్ ఏముంది, ఆంధ్ర యూనివర్సిటీనా ఇంకేమైనా ఉంటుంది. అండ్ డిస్టిక్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి. ప్లేస్ ఎక్కడ, అండ్ సిఓఈడి అంటే కో ఎడ్యుకేషనా లేదంటే బాయ్స్ కాలేజా గర్ల్స్ కాలేజా అనేసి ఇక్కడ ఉంటుంది. ఈఎస్టీడీ అంటే ఎస్టిమేటెడ్, ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, ఇది 2008లోనా 2009లోనా అనేసి ఇక్కడ అయితే మనకు క్లియర్గా ఉంటుంది. అండ్ బ్రాంచ్ కోడ్ లైక్ త్రిబులీనా సిఎస్ఈనా మెకానికలా అనేసి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ నుంచి ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఇలా మీకు కేటగిరీ వైజ్గా ప్రతి ఒక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. అండ్ లాస్ట్లో వచ్చేసరికి కాలేజీ ఫీజు అయితే ఉంటుంది. ఓకేనా. ఈ కాలేజ్ ఫీజుని అయితే పక్కన పెట్టేయండి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఇలా క్యాస్ట్ అయితే ఉన్నాయి కదా. ఈ క్యాస్ట్లను బట్టి మీకు ఎక్కడ కాలేజ్ వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకేంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అన్నర్తి లైక్ మనకు వచ్చేసరికి కాకినాడలో ఒక కాలేజ్ ఉంది, ఆంధ్ర పాలిటెక్నిక్ అనేసి. ఆ కాలేజీలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మీకున్న క్వశ్చన్ని నేను చెప్తాను ఇక్కడ వివరించి. బ్రదర్ నాకు ఎంత ర్యాంక్ వచ్చింది, నాకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఈ యొక్క కాకినాడలో నాకు సీట్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ నేను నా క్యాస్ట్ వచ్చేసరికి ఎస్సీ, నేను గర్ల్ని, నాకు 67,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఇక్కడ కాలేజీలో సీట్ వస్తుందా, ఆంధ్ర పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అది కాకినాడలో ఉంది, నేను అక్కడ చదవాలనుకుంటున్నా, నా ర్యాంకుకు అక్కడ సీట్ వస్తుందా అంటే నేను వెంటనే ఏం చేస్తానంటే ఈ యొక్క వెబ్సైట్, ఈ యొక్క పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసి వెంటనే ఏం చేస్తాను, ఇక్కడ 1 నుంచి చెక్ చేసుకుంటా. ఇది ఆదర్శ్ కాలేజ్. ఆ అమ్మాయి అడిగింది ఏంటి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడలో. వెతుక్కుంటూ ఉంటాను. దాన్ని మనం ఆంధ్ర పాలిటెక్నిక్ కూడా అనొచ్చు. ఇక్కడ చూస్తే 23rd నెంబర్లో ఆంధ్ర పాలిటెక్నిక్ కనపడుతుంది. ఇది ఏంటి, గవర్నమెంట్ సెక్టార్. ఓకేనా. ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాకినాడ ఇక్కడ కనపడింది. ఇది కో ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజ్ అనమాట. ఆ అమ్మాయి అడిగిన కాలేజ్ అనేది మనకు దొరికింది. ఇప్పుడు ఏంటి బ్రదర్, నేను ఎస్సీ గర్ల్ని, ఓకేనా, లేదా ఓసీ గర్ల్ని, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కాలేజీలో సీట్ వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి అడిగింది ఏంటంటే నాకు 67,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అంటే 100% ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ కాకినాడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఓసీ బాయ్స్కి లాస్ట్ కట్ ఆఫ్ ఏంటి, 53,307. అంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో ఓసీ అబ్బాయి 53,307 ర్యాంక్ వరకు మాత్రమే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఓసీ అబ్బాయి 60,000 ర్యాంక్ ఉంది అంటే ఈ యొక్క ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో ఈ యొక్క ర్యాంక్కి మనకు వచ్చేదానికి అవకాశం లేదు.
అంటే 60,000 ర్యాంక్ కనుక మీకు ఈ ఇయర్ వస్తే ఈ కాలేజీలో వస్తుందా అంటే 100% ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువ. ఓకేనా? అదే 45,000 వచ్చింది బ్రో, నేను ఓసీ బాయ్‌ని, నాకు ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో సీట్ వస్తుందా అంటే ఓసీ బాయ్ 53,307 ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది. 45,000 ప్రెజెంట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఈ కాలేజ్ వస్తుందా అంటే 110% ఈ కాలేజ్‌లో సీట్ అనేది అవైలబుల్‌గా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 45,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని కూడా ఈ కాలేజ్ వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఓకేనా? సో, దెన్ ఈ విధంగా మీరేందంటే మీ ర్యాంక్ 30,000 ఉంటే 30, 50,000 ఉంటే 50, 1,00,000 ఉంటే 1,00,000, 1,20,000 ఉంటే 1,20,000 ఈ విధంగా చూసుకొని మీరైతే జస్ట్ ఈ యొక్క ర్యాంక్ షీట్ అనేది ముందర పెట్టుకొని అనాలిసిస్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా? సింపుల్. మీకు ఇంకా నో మోర్ క్వెషన్స్ కూడా అయిపోతుంది. సో, ఇంకా వేరే క్వెషన్స్ అడిగేదానికి కూడా ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఓకేనా? ఇలా ట్రై చేసి మీకు నచ్చిన కాలేజ్ మీరైతే చెక్ చేసుకోండి. మొత్తం మనకి ఇది వచ్చేసరికి 35 పేజెస్ అయితే ఉంది. 35 పేజెస్ అంటే ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్, అన్ని కోర్సెస్. ఇంకొక డౌట్, ఆంధ్ర పాలిటెక్నిక్‌లోనే నాకేందంటే త్రిబుల్ ఈ చేయాలనుంది బ్రదర్. నాకు త్రిబుల్ ఈలో కట్ ఆఫ్ చెప్పండి అంటే ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? నేను ఫస్ట్ పేజ్‌లోనే ఆంధ్ర పాలిటెక్నిక్, ఇక్కడ సెకండ్ పేజ్‌కొచ్చింది. త్రిబుల్ ఈ ఎక్కడుంది? ఇక్కడుంది త్రిబుల్ ఈ. త్రిబుల్ ఈలో ఓసీ బాయ్‌కి లాస్ట్ కట్ ఆఫ్ 14,260 మాత్రమే. అంటే త్రిబుల్ ఈలో మీరు సీట్ సంపాదించాలి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో అంటే మీకు బిలో 14,260 ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ సీట్ అనేది అవైలబుల్‌గా వస్తుంది. క్లియరా? ఇంతే. సింపుల్‌గా ఈ విధంగా మీరైతే మీ యొక్క ర్యాంక్స్ అనేవి చెక్ చేసుకోండి. అప్పటికి మీకు డౌట్ ఉంది అంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి కాల్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. ఓకేనా? సో, ఇది గైస్ టోటల్‌గా అయితే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.